హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ మోహన్ మంతేజాని. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మిక్స్డ్ లెటర్ కోడింగ్ అండ్ మిక్స్డ్ నంబర్ కోడింగ్. మరియు పోయినసారి మనం చెప్పుకున్న సబ్స్టిట్యూషన్ కోడింగ్ యొక్క క్వశ్చన్స్కి ఈరోజు ఆన్సర్స్ అనేది చూసేద్దాం. లెట్స్ గెటింగ్ టు ద ఛానల్ మోహన్ లాజికల్ వేవ్స్. ముందుగా మనం పోయినసారి చెప్పుకున్న సబ్స్టిట్యూషన్ కోడింగ్ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది ఇప్పుడు చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద స్క్రీన్ సబ్స్టిట్యూషన్ కోడింగ్. లాస్ట్ వీడియోలో నేను ఇచ్చిన ఈ 3 క్వశ్చన్స్ ఇవి. ఇప్పుడు దీనికి ఒక ఆన్సర్స్ అనేది చూద్దాం. కుక్ బటర్ ఈజ్ మేనేజర్ ఈజ్ టీచర్ ఈజ్ clerk is principal. Who is teacher in the class? టీచర్ అనేది వాడు ఎవడు అని అడిగాడు. ఇక్కడ నేను చెప్పినట్టు టీచర్ అనేవాడు ఎవరు? క్లర్క్. క్వశ్చన్లోనే ఉంటుంది ఆన్సర్ అని చెప్పేసి నేను చెప్పాను కదా. ఇదిగోండి, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, క్లర్క్. సరే, సెకండ్ క్వశ్చన్ అనేది చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం ఏంటిది అనేది. వైట్ ఈజ్ కాల్డ్ బ్లూ ఈజ్ కాల్డ్ రెడ్ ఈజ్ కాల్డ్ yellow ఈజ్ కాల్డ్ గ్రీన్ ఈజ్ కాల్డ్ బ్లాక్ ఈజ్ కాల్డ్ వైలెట్ ఈజ్ కాల్డ్ ఆరెంజ్. వాట్ షుడ్ బి ద కలర్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ అనేది ఏ కలర్లో ఉండుద్ది? మామూలుగా హ్యూమన్ బ్లడ్ అనేది ఏ కలర్లో ఉండుద్ది? రెడ్ కలర్లో ఉండుద్ది. కానీ ఇక్కడ రెడ్ అంటే ఏంటిది? ఎల్లో. అప్పుడు ఏమైంది? రెడ్ హ్యూమన్ కలర్ అనేది రెడ్ అన్నప్పుడు రెడ్ అనేది ఎల్లో కదా. దీనికి ఆన్సర్ ఏంటిది? ఎల్లో. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. రూమ్ ఈజ్ కాల్డ్ బెడ్ ఈజ్ కాల్డ్ విండో ఈజ్ కాల్డ్ ఫ్లవర్ ఈజ్ కాల్డ్ కూలర్. ఆన్ వాట్ వుడ్ ద మెన్ స్లీప్? మెన్ అనేవాడు ఎక్కడ నిద్రపోతాడు అని అడుగుతున్నాడు. మామూలుగా మనుషులు అనేవాళ్ళు ఎక్కడ నిద్రపోతారు? బెడ్ మీద నిద్రపోతారు. బెడ్ అనేది ఏంటిది? విండో. బెడ్ అనేది విండోనే కదా. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా చెప్పానో. చాలా సింపుల్, అర్థం చేసుకోవడం చాలా సింపుల్. మీ యొక్క ఆన్సర్స్ కూడా కరెక్ట్గా వచ్చినాయా ఫ్రెండ్స్? సబ్స్టిట్యూషన్ కోడింగ్ అనేది చాలా ఈజీ అని చెప్పాను. మీరు చేసి ఉంటే ఖచ్చితంగా మీకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు మనం మిక్స్డ్ లెటర్ కోడింగ్ మరియు మిక్స్డ్ నంబర్ కోడింగ్ అనేది, అంటే టైప్ 5 అండ్ టైప్ 6 రెండు కలిపి నేను ఇప్పుడు ఒకేసారి చెప్తూపోతున్నాను. ఎందుకంటే జస్ట్ నంబర్స్ ప్లస్లో లెటర్స్ ప్లస్లో నంబర్స్ ప్లస్లో లెటర్స్ మార్చేది ఉండేది కాబట్టి ఈజీగా మీకు కూడా అర్థమవుతుందని చెప్పేసి మిక్స్డ్ నెంబర్స్ కోడింగ్ అండ్ మిక్స్డ్ లెటర్స్ కోడింగ్ అనేది రెండు ఒకేసారి అనేది చెప్పబోతున్నాను. లెట్స్ గెటింగ్ టు ద స్క్రీన్ టైప్ 5 and 6 మిక్స్డ్ నంబర్స్ అండ్ లెటర్ కోడింగ్. నేను మిక్స్డ్ నంబర్ అండ్ లెటర్ కోడింగ్కి నేను ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే దీనికి కూడా నేను ఆన్సర్స్ కొన్ని క్వశ్చన్స్ అనేది ఇస్తాను. 4 క్వశ్చన్స్ అనేది ఇస్తాను. క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసి నాకు చెప్పండి. ఇక్కడ చూడండి, ISHLTOINM మీన్స్ నెట్ అండ్ టైడ్. OPR INM SEN స్మాల్ బట్ నైట్. ఇలా ఇచ్చాడు చూడండి. ప్రతి దానికి ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇచ్చాడు. ఎలానా అంటే మీరు చూసేది చూడండి. ISHకి ISH అనేది ఇలా కోడ్ చేశాడు. LTO అనే దానికి ఇలా కాదు, ఒక నిమిషం.
ఇక్కడ చూడండి, ఇక్కడ కామన్‌గా ఫస్ట్ దానికి ఇక్కడ కామన్‌గా ఫస్ట్ దానికి, సెకండ్ దానికి ఏమేమున్నాయి? ఐఎన్ఎం అండ్ నెట్ అనేది కామన్‌గా ఉంది. అంటే నెట్ అనేది ఐఎన్ఎం అయింది. ఇక్కడ రెండో దానికి, మూడో దానికి ఏది కామన్‌గా ఉంది? బట్ ఇందులో చూడండి, ఎస్ఈఎన్ సిన్. అంటే ఇప్పుడు బట్కి ఎస్ఈఎన్ అన్నాడు. ఇక్కడే మీకు వచ్చేసింది ఆన్సర్. ఇక్కడ చూడండి, వాట్ షుడ్ బి బట్ స్టాండ్స్ ఫర్. బట్ అనేది ఏమైద్ది అని అడిగాడు. ఇక్కడ ఇచ్చాడు క్వశ్చన్, బట్ అనే దానికి ఏమైద్ది? సిన్ అయింది. చూసారా, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉండిద్దని చెప్పాను. ఇదే ఇలానే ఉంటాయి అన్నీ. సరే, సెకండ్ క్వశ్చన్ అనేది చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఎలా ఇచ్చాడు చూడండి, నంబర్స్ ఇచ్చాడు, వర్డ్స్ ఇచ్చాడు. ఇప్పుడు నేను మిక్స్డ్ నంబర్ అండ్ లెటర్ కోడింగ్ అన్నా, మిక్స్డ్ అన్నా, ఇదిగోండి ఒకటి ఇలా ఒకటి ఇలా, ఈ రెండు కలిపి కూడా ఇస్తాడు ఒక్కొక్కసారి. అంటే ఒక లెటర్ ఒక లెటర్ ఒకటి లైక్ ఐఎస్హెచ్ అని ఇచ్చేసేసి ఐహెచ్ఎస్ ఉట్టిగా ఐహెచ్ఎస్ అంటాడు. ఐ అనేది నెక్స్ట్కి, ఎస్ అనేది ఎండ్కి, టైడ్ అనేది హెచ్కి, అలా ఒక్కొక్క లెటర్ అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి 479 అని, 479. ఇక్కడ చూద్దాం, ఫ్రూట్ ఈజ్ స్వీట్, వెరీ స్వీట్ వాయిస్, ఈట్ ఫ్రూట్ డైలీ. ఇక్కడ చూడండి, స్వీటు ఫస్ట్ ఉన్నాయి, మళ్ళీ ఫ్రూటు ఫస్ట్ది లాస్ట్ది కలిసింది. స్వీటు ఫ్రూటు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఈస్ కనుక్కోవాలి. అప్పుడు ఫస్ట్ దానికి ఒక్కదానికి చూస్తే సరిపోద్దిగా, చూస్తే సరిపోద్ది. ఇప్పుడు ప్రతి ఒక్క ఫస్ట్ దాన్ని ఫస్ట్ స్వీటు, ఈ రెండిట్లో కామన్ ఏది లెటర్, ఏ నెంబర్ ఉంది? ఇక్కడ 4 అనేది ఉంది. కామన్గా ఏది ఉంది? 4 అనేది ఉంది. 4 అనేది స్వీట్ అయింది. ఫ్రూట్ ఇప్పుడు సెకండ్ లైన్కి థర్డ్ లైన్కి కామన్గా ఏముంది? సారీ, ఫస్ట్ లైన్కి థర్డ్ లైన్కి ఏది కామన్గా ఉంది? 7 అనేది కామన్గా ఉంది, అనేది ఫ్రూట్ అనేది కామన్గా ఉంది. ఇప్పుడు మిగిలిన ఏంటిది? 9 అనేది ఈజ్ అయింది దాంట్లో. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంది? ఈజ్ అనేది ఏది అని అడిగాడు, 9. చూసారా ఫ్రెండ్స్, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసేది ఈ మిక్స్డ్ నంబర్ అండ్ లెటర్ కోడింగ్. ఇది 5 ఒక్కటే కాదు, 5 and 6. ఇది 5 ఒక్కటే కాదు, 5 and 6. 5 and 6 టైప్స్ రెండు కలిపి చెప్పేస్తున్నాను. ఈ 5 and 6, ఈ 7 అన్నాను కూడా, 7 కూడా సేమ్ ఇంతే. నేను చెప్పాను కదా, 7 కూడా ఇదే, సేమ్ ఇంతే వచ్చింది. 7 కూడా ఇదే. 7 దానికి ఏంటి అంటే, ఇప్పుడు ఎలా వచ్చిందంటే I7H ఇలా ఇచ్చాడు, సేమ్ ఇదే. అది తీసుకుందాం, సేమ్ ఇలా తీసుకుందాం. I7H అని ఇచ్చాడు, I7H అని ఫ్రూట్ అని ఇచ్చాడు. ఫ్రూట్ ఈజ్ స్వీట్ అనండి, సేమ్ అదే మ్యాటర్. ఫ్రూట్ ఈజ్ స్వీట్ అన్నాడు. ఇప్పుడు 7 అనేది ఫ్రూట్ అయింది, 4 అనే ఐ ప్లస్లో 4 అయింది, స్వీట్ ఐ ప్లస్లో 4 అయింది, సారీ 4 ప్లస్లో ఐ ఇచ్చింది. ఇప్పుడు 9 ప్లస్లో ఏమొచ్చింది? హెచ్ వచ్చింది. ఇదా కలిపి, రెండు కలిపి ఇస్తే నంబర్స్ అండ్ మరియు లెటర్స్ రెండు కలిపి ఒకే సెంటెన్స్, ఒకే కోడ్లో ఇస్తే, మిక్స్డ్లో ఇస్తే కనుక అది 7th. రెండు చెప్తే అర్థమైపోద్ది అని చెప్పేసి నేను ఈ ఎగ్జాంపుల్ అనేది ఎగ్జాంపుల్ అనేది ఇయ్యలేదు. అది అర్థం చేసుకోగలరని చెప్పేసి నాకు అనిపిస్తుంది.
కాబట్టి నేనైతే ఎగ్జాంపుల్ అయితే ఇయలేదు. ఈ ఫార్మాట్ అనేది స్పెషల్‌గా ఏం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను ఇయలేదు. కానీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇందులోనే కలిపి చెప్తున్నాను. 5, 6, 7 అనేది ఈ ఈ మోడల్స్ అనేది 3 ఒకేలాగా ఉంటాయి కాబట్టి నేను 3 కలిపి ఒకేసారి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు దీనికి నేను ఇవ్వబోతున్న ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్స్ నేను 4 ఇస్తున్నాను. ఈ 4 మీరు ట్రై చేసి నాకు ఆన్సర్స్ అనేది మర్చిపోకుండా కామెంట్స్‌లో పెట్టండి. మీరు అంటారు మళ్ళీ ఎగ్జాంపుల్స్‌లో అయినా ఒకటి ఇవ్వచ్చు కదా అని. ఏం పర్లేదు, ఇవ్వకపోయినా మీరు ఫైండ్ ఔట్ చేయగలరు. ఎగ్జామ్స్‌లో వస్తే మీరు ఫైండ్ ఔట్ చేయగలరు. ఏది మిక్స్డ్ నంబర్, లెటర్ 2 మిక్స్ అవుతే మీరు ఫైండ్ ఔట్ చేయగలరు. కాబట్టి నేనైతే ఇవ్వట్లేదు. 2 మిక్స్ చేసి అయితే ఏ క్వశ్చన్ అయితే ఇవ్వట్లేదు. మీరు అనేది ఇది ఫైండ్ ఔట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, మిక్స్డ్ నంబర్ కోడింగ్ మరియు లెటర్ కోడింగ్ అనేది ఎలా చేయాలనేది ఎంత సింపుల్గా అనేది నేను నేర్పించాను. అలానే మీరు కూడా చేయాల్సింది ఏంటి అంటే అక్కడ నేను ఇచ్చిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయటమే. ఆ ఆన్సర్స్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్పే ఆన్సర్స్కి అవి 2 మ్యాచ్ అవుతున్నాయో లేదో కరెక్ట్గా మీరు చేస్తున్నారో లేదో అనేది చెక్ చేసుకోండి. మీ నుంచి నాకు కావాల్సింది ఆన్సర్స్ చేయటం నాకు కావాలి. అలానే అవి కరెక్ట్ అవుతున్నాయో లేదో అనేది నాకు కామెంట్ చేయండి. ప్రతి వీడియోలో నాకు కనీసం నెక్స్ట్ మీరు కరెక్ట్గా చేశారా లేదా అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి, కరెక్ట్గా చేశారా లేదా అనేది. థ్యాంక్ యూ గైస్. ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చిద్ది. మళ్ళీ మనం తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.